చంద్రబాబు ఏపీ ప్రజల్ని మెప్పించలేక తెలంగాణ సీఎంపై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కార్నె ప్రభాకర్ మండిపడ్డారు. డేటా కేసుపై రాజకీయ జోక్యమేది ఉండదని చెబుతున్న ఆయనతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఐటీ గ్రిడ్ వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం లేపుతోంది. అయితే ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య కూడా మాటల తూటాలు కూడా పేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఈ ఐటీ గ్రిడ్ వ్యవహారం అంతా కూడా టీఆర్ఎస్ కన్సర్న్లో నడుస్తుంది. ఇదంతా కూడా జగన్కు మేలు చేసే విధంగానే టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని విధంగా టీడీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితికి అది అర్థం పడుతూ ఉంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల్లో కొట్లాడే చేతగాక ఆయన అభివృద్ధి చేసే విషయంలో చాలా శూన్యంగా కనిపించి అభివృద్ధి మంత్రంతో ప్రజల్ని మెప్పించలేక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిత్కారణకు గురైన తర్వాత ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి తద్వారా ఓట్లు పొందాలనుకొని కోరుకొని తద్వారా కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దురదృష్టకరం. నిజానికి ఆయన ఉందాతనానికి సరైంది కాదు. ఆయన చాలా దిగజారి మాట్లాడడం దురదృష్టకరం. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు తెలంగాణ వ్యవహారాలకు ఎట్లాంటి సంబంధం లేవు నిజానికి. కానీ తెలంగాణలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేసినట్లయితే లేదా తెలంగాణలో తనకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా నష్టం జరిగినప్పుడు మా పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా ఇక్కడ ఏదన్నా క్రైమ్ జరిగితే, ఆయన హక్కులకు భంగం జరిగితే, లేదు ఆయన వ్యక్తిగతంగా నష్టం జరిగితే తప్పకుండా ఆయన పోలీసులను ఆశ్రయించవచ్చు. తద్వారా పోలీసులు విచారణ చేపట్టవచ్చు. అదే ఇవాళ పోలీసులు చేస్తున్నది. మరి ఆ నేపథ్యంలో ఒక మనిషి వచ్చి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక సంస్థ, అది ఇక్కడే హైదరాబాదులో ఆఫీస్ పెట్టుకొని తద్వారా తన వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉంది, దానివల్ల నా హక్కులు కొలబడతా ఉన్నాయి అనేటువంటి మాట చెప్పి కంప్లైంట్ చేస్తే అది సైబర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏవి బయటకు వస్తాయో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పని జరుగుతూ ఉన్నది. వాళ్ళకి సంబంధించిన హార్డ్ డిస్కులు కానీ వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ కానీ ఇప్పటికే సీజ్ చేసి తద్వారా ఎంక్వైరీ కొనసాగుతున్నది. అసలు ఏమీ తప్పు జరగకుండా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకో అర్థం కావటం లేదు. ఈ దర్యాప్తు ఎలా ముందు ఎలా కొనసాగబోతుంది? నిజానికి అది చేయాల్సినటువంటి పని తెలంగాణకు సంబంధించిన సైబర్ నేరాలు చూసేటువంటి పోలీస్ అధికారులు. దాంట్లో రాజకీయ జోక్యం ఏమీ ఉండదు. ముఖ్యమంత్రి గారు అసలే పట్టించుకోరు. ఉండేదంతా కూడా పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సైబర్ విభాగం వాళ్ళు ఇందులో తప్పు జరిగిందా జరగలేదా అనేది నిర్ధారించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్ధారిస్తారు, ఆయనే ఫైనలైజ్ చేస్తారు కేసుని. వాళ్ళ లోకేష్ బాబు గారు ఫైనల్ చేస్తారు కేసుని. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను చాలా స్పష్టంగా చెప్పారు, అమెరికా నుండి ఒక మనిషి వచ్చి ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఒక వస్తువు పోగొట్టుకుంటే బాధ్యతగా ఈ ప్రభుత్వంగా ఆయనకు సంబంధించినటువంటి విషయంలో హక్కులకు భంగం కలగకుండా నష్టం జరగకుండా బాధ్యతగా మేము ఉంటాం. దాన్ని కూడా మీరెట్ట ముట్టుకుంటారు, అమెరికాలో కేసు పెట్టుకో అని ఎట్లయితే మాట్లాడతారో అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఒక బ్యాగ్ ఇక్కడ దొంగిలించబడితే, రోజు వచ్చిపోతుంటారు కాబట్టి ఒక బ్యాగులకు దొంగిలించబడితే ఏదైనా బస్ స్టాండ్లో నా బ్యాగ్ పోయింది అని అంటే పోలీస్ కేసు పెట్టాల్సింది ఇదే పోలీస్ స్టేషన్లో ఇక్కడే. ఆయన పోవాల్సింది విజయవాడ కాబట్టి విజయవాడ పోయి నువ్వు పెట్టుకోపో కేసు అంటే నడవదు. కాబట్టి అదే పద్ధతిలో ఇది కామన్ సెన్స్ ఉన్నటువంటి ఏ మనిషి అయినా ఈ ప్రపంచంలో తెలిసిన అంశం. ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగితే కూడా ఏ బార్డర్ మీద యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ పరిధికి వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడతారు. సామాన్యంగా జరిగేది అదే ఇక్కడ జరిగింది. మాదాపూర్లో ఉన్నటువంటి ఆఫీస్లో ఐటీ గ్రిడ్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి కేసులు పెట్టినారు. ఆ కేసు ఏమవుతుంది, ఎటు కొలిక్కి వస్తుంది అనేటువంటిది నిర్ణయించాల్సింది పోలీసులు. కాబట్టి అది అయ్యేంత వరకైనా ఓపిక ఉంటే మంచిది కదా. ఆ ఓపిక లేకుండానే అది ఏమవుతుందో చంద్రబాబు నాయుడుకి తెలుసు కాబట్టి, అది ఎటువైపు పోతుందో, అందులో ఉన్నటువంటి తప్పుడు విషయాలు ఏంటో, ఎంత దుర్మార్గమైనటువంటి పని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ భయమంతా ఇప్పుడు వెంటాడి తద్వారా ఈ ప్రభుత్వాన్ని నిందించడం. మొత్తం చేసినట్టుగా ఒక వ్యక్తి ఇచ్చిన కేసు ఆధారంగానే ఆ దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఎమ్మెల్సీ చెప్తున్నారు. ఓటు స్టూడియో.